హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్త్ మీ క్లాస్ లైఫ్ ఇదే. మీకు ఇవి చాలామందికి ఈ విషయం తెలుసు, నేను కొత్తగా చెప్పాలనుకుంటే ఐఎమ్ రియలీ సారీ. చూస్తున్నాగా 1 డే అయిపోయింది, 26లో ఇంకా 364 days ఉన్నాయి. చాలామంది సక్సెస్ ఈజ్ నాట్ ఏ హ్యాపీ, యువర్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ హ్యాపీ, యువర్ హ్యాపీ ఈజ్ ఏ సక్సెస్. చాలామందికి తెలుసు, బట్ కొత్తగా చెప్తున్నాను చెప్పి ఏమనుకోకండి. ఇంకొకటి, నేను ఫస్ట్ టైం బయటికి వెళ్ళా. నేను ఎప్పుడు లోకల్ టెంపుల్స్లోనే ఉంటాను. నేను లోకల్ టెంపుల్స్లోనే వాటిల్లో బయటికి వెళ్ళను అసలు, చాలా రేర్. సినిమా కూడా నేను పోయిన లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్తో వెళ్ళా. ఫస్ట్ టైం సినిమాకి నేను మా కంపెనీ కొలీగ్స్తో కలిపి ఫస్ట్ టైం ఒక సినిమాకి వెళ్ళా అంతే. ఇప్పుడు నా జీవితంలో దీపక్ కంపెనీలో పనిచేసా. వాళ్ళతో ఏనాడు నేను సినిమాకి వెళ్ళా. ఎక్కువ మా తమ్ముడితోనే వెళ్ళా. సోలోగా సినిమా చూడడం మొదలెట్టింది 2010 నుంచి. సోలోగా సినిమా చూడడం మొదలెట్టా. అప్పటి వరకు సినిమా చూడాలంటే నేను మా తమ్ముడు కలిపి వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత ఫస్ట్ టైం సోలోగా సినిమా చూసింది 2010 నుంచి. సోలోగా సినిమా చూడడం మొదలెట్టా. అప్పటిదాకా సోలోగా సినిమాలు చూడడం మొదలెట్టా. క్రికెట్ అంటే బాగా ఇష్టం. దాని తర్వాత వాచింగ్ ఫిలిమ్స్. కంపడని ఇంకో ఫ్రెండ్ ఒక ముత్తేజ్కి వచ్చేస్తే సినిమా మ్యూజిక్. కంపడని ఇంకో ఫ్రెండ్స్. సో 1 డే చూస్తుండగా అయిపోయింది. మీ హ్యాపీనెస్, మీ సక్సెస్ కావాలని కోరుకున్నా. మీ అందరూ ఈ ఇయర్ టాప్ 1 లెవెల్కి వెళ్ళిపోవాలి. మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలి. ఎవరికి ఏం కాకూడదు మనస్ఫూర్తి కోరుకున్నా. అందరూ విష్ మంచి పేరుతో రావాలని కోరుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పైన దేవుడు మీ అందరికి విజయాన్ని ఇవ్వాలి. అందరూ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. దాని తర్వాత ఏంటంటే అందరూ 10 మందికి హెల్ప్ చేయాలి. బట్ డోంట్ ట్యాగ్ ఐఎమ్ ద వెల్ హెల్ప్ పైకి మాత్రం అంటారు ఇంకోలాగా. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని కించపరిచి వీడియో చేయట్లేదు. కొంతమంది 80%, కొంతమంది సోదిగాళ్ళు ఉన్నారు. 20% కరెక్ట్గా మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నిజంగానే హెల్ప్ వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ 20 మిగతా 80% వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామందికి హెల్ప్ చేయండి. మీ చేతనైనా హెల్ప్ చేస్తూనే ఉండండి. ప్రొటెక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానించపరచట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చినందుకు ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బికాస్ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ షేర్ చేసుకున్నాను. నా కాలేజ్, మామూలుగా హెల్ప్ పొందిన వాళ్ళు కొంతమంది హెల్ప్ పొందారు. మరీ పని రాదు, కొంచెం పని చేస్తూ చదువుకుంటే వాళ్ళు అదేం లేదు. హెల్ప్ నేను చేసినప్పుడు ఒకలాగా ఉన్నారు, హెల్ప్ పొందిన తర్వాత ఇంకోలాగా ఉన్నారు. నేనేం చెప్పాలంటే, ఈ మా తమ్ముడికి కొంచెం క్యాన్సర్ అని తెలిసేసరికి నేను అప్పుడు కొన్ని డబ్బులు దాచిపెట్టా. ఆ డబ్బులు నాకు మా తమ్ముడికి క్యాన్సర్ అంటే ఫస్ట్ నాకు అల్సర్ అని చెప్పారు. అల్సర్ అంటే ఇంత ప్రాబ్లం ఉండదు, ఎందుకు వీడు ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే మా మామయ్య చెప్పాడు క్యాన్సర్ వచ్చిందని. ఆల్మోస్ట్ ఒక 28,000 దాచిన డబ్బు అంతా ఖర్చు పెట్టేశాను. పాపం నేను మా తమ్ముడికి ఇవ్వాలండి, ఒక 50,000 వరకు ఇవ్వాలి. 50,000లో 28,000 వరకు నా సేవింగ్స్ వెళ్ళిపోయాయి ఇంట్లోకి. పాపం వాడు నాకు 50,000, నేను వాడికి 50,000 ఇవ్వాలి. వాడు నన్ను చూసుకున్నప్పుడు వాడు ఇక్కడ ఉన్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అవ్వకూడదుగా. నా రెస్పాన్సిబిలిటీ అది. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే, మా కాలేజు మామూలుగా హెల్ప్ పొంది ఈరోజు ఇంకోలాగా నేనే పదంటే, నాకు ఒక భయంకరమైన ఇన్సిడెంట్ నేను పనిచేసే చోటే నాకు జరిగింది. ఎలా అంటే, నేను ఫెయిల్ అవుట్ అయ్యాను. పాపం పెట్టారు. దాని తర్వాత ఇలా మోసం చేశాడు. దాని తర్వాత నేను మళ్ళీ తీసుకెళ్ళాను. మా కంపెనీ కొలీగ్ వాళ్ళ ఒక అబ్బాయి మా 2,000 వరకు నా పర్సనల్ అమౌంట్ చేశాను. వెంటనే డౌట్ వచ్చి ఎందుకో ఇవన్నీ నెక్స్ట్ డే వాడిని తిట్టాడు. వాడు 10 రోజులు రాలే. ఇంకోసారి తిడితే మధ్యలో ఫ్యామిలీని తీసుకుని ఊరిపోయాడు. మళ్ళీ చచ్చేసాడు వచ్చాడు.
ఒకడికి ఏమొచ్చి గట్టిగా పట్టుకున్నా. పొజిషన్ బాలేదంటే, సరే నువ్వు నన్ను నమ్మకపోతే నేను అమౌంట్ ఇస్తాను. అమౌంట్ ఇచ్చిన తర్వాత నువ్వు చూసుకున్న తర్వాత అంటే ఇస్తానులే అన్నాడు. చూపెట్టాను అతనికి చెల్లించిన అమౌంట్. నేనున్న బాయ్స్ హాస్టల్ ఏమైందంటే, నా నా దగ్గర 4 ఇయర్స్ ఒక బాయ్స్ హాస్టల్ ఉన్నా. నా దగ్గర 3000 క్యాష్, 2 సెల్ ఫోన్స్ అన్నీ పోయాయి. కొంచెం నాకు ఈ మౌత్ చిప్ ఉంది కదా, బాగా అరిగిపోయింది నా మౌత్ చిప్ప. ఏంటి కాలు అసలు ఎత్తడం రావడానికి డాక్టర్ గారు ఎమర్జెన్సీ అడ్మిట్ అని, బాగా అరిగింది మౌత్ చిప్ అని లీవ్లెస్ పెట్టారు. పక్కగల అబ్బాయి క్యాష్ పోయింది, నాకు ఫోన్స్. చూడండి, దేవుడు ఉన్నాడని ప్రూవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసు దేవుడు. నేను మళ్ళీ వచ్చి జాబ్లోకి వెళ్ళిపోయాను. నేను జాబ్లోకి వెళ్తే ఆ అబ్బాయి పోయింది 1000 రూపీస్ అమౌంట్. పక్క అబ్బాయి దగ్గర 3000. ఎందుకంటే దాని నైట్ షిఫ్ట్, నేను వెళ్ళిపోతున్నాను. ఆ పక్క బెడ్ అబ్బాయి నా ఎదురుపడ్డాడు. మేము మాట్లాడుకుందాము, ఏంటంటే లేదు టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అన్న. సరే అన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, పైన కామంగా టైం అవుతుందని చెప్పి అతని బట్టలు మార్చుకుని ఆ సెల్ ఫోను కచ్చిఫ్ అక్కడ పెట్టేశాడు. తనేంటి స్పీడ్గా వాళ్ళ అక్కయ్య టైం ఏదో వాళ్ళ అక్కయ్య పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళిపోతే అతను పర్స్ మర్చిపోయాడు. మళ్ళీ కచ్చిఫ్ అలా ఉంది, పర్స్ సగం, అందులో 3000 క్యాష్ లేదు. వెంటనే అతను ఫోన్ చేసి అడిగితే ఇప్పుడు అతని రమ్మని ఇవన్నీ పెట్టాను. అవన్నీ పెడితే సైలెంట్గా అతను, నీ రూమ్లో ఏమేమి పోతే మాకు సంబంధం, మాకు ఫోన్ చేయకన్నాడు. నోరు కంట్రోల్ పెట్టుకుని, నాకు హెల్త్ బాగాలేక నేను ఉంటే నాకు 50,000 అప్పింది. 50,000 అప్పులో నేను నా పిఎఫ్ డబ్బు అంతా విత్డ్రా చేసుకున్నాను. నా పిఎఫ్ డబ్బు అంతా విత్డ్రా చేసుకుని మా ఫాదర్కి ఇచ్చేసా 50,000. నా దగ్గర ప్రజెంట్ పిఎఫ్ కూడా లేదు. పిఎఫ్ కూడా నా దగ్గర అమౌంట్ ఏం లేదు. ప్రజెంట్ ఉన్న దాంట్లో 36,000 అమౌంట్ ఉంది పిఎఫ్. అంటే ఆ 56,000కి మొత్తం నా పిఎఫ్ ఎగిరిపోయింది మధ్యలో. దాని తర్వాత ఇలాంటి దోపిడీ నా దగ్గర అయింది. ఒక 2,000, ఇంకొకటి నమ్మిస్తే 4,500, ఒకటి 15,000 రూపీస్ షూటీ సంతకం పెట్టాను. ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి తెలిసా అనుకో, మామూలుగా అది 15,000 రూపీస్ అయితే క్లియరెన్స్ అయిపోయింది మొత్తానికి. ఎలాగోలా చర్చి క్లియరెన్స్ చేశా. ఇవన్నీ నా లైఫ్లో మోసం చేసేవాళ్ళు. నేను వాడికి అవుట్లోడ్కి ఎలా కనిపిస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. అంత అమ్మాయికుడిలా కనిపిస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. గట్టిగా పట్టుకుంటే వాడు మళ్ళీ చచ్చి లోపలికి వచ్చాడు. సరే ఫ్యామిలీ బిడ్డలు ఉన్నారని చెప్పి నేనే మాట్లాడి ఓకే రమ్మన్నా, నేనే మాట్లాడి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ హెవీగా అవుతున్నాయి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఎక్కువ నమ్మకండి అవంతా. అందుకని నేను హాస్టల్ కూడా వదిలేసాను, వేరే హాస్టల్ షిఫ్ట్ అయిపోయాను. ఆ హాస్టల్ వాళ్ళతో కూడా రూమ్లో ఎవరితో ఏం మాట్లాడట్లేదు నాకు జరిగిన ఇన్సిడెంట్స్కి. అతనైతే ఇస్తా అన్నాడు అమౌంట్, ఇంకో అబ్బాయి అయితే నమ్మి పెట్టినాక ఇంకో అబ్బాయి అమౌంట్ గ్యారంటీకి ఇస్తా అన్నాడు. నేను గట్టిగా వేసి అన్నీ చూపెట్టాను, అన్ని బిల్స్ అన్నీ చూపెట్టాను. ఏంటి మీకు అనేది, నా సెల్ ఫోన్ పోతే హాస్టల్లో ఎవరు రెంట్ కట్టరు. నా సెల్ ఫోన్ పోతే 4,000 కట్టి గట్టిగా అతని కింద పనిచేసే అబ్బాయిని నిలదీసి మొత్తం స్టేట్మెంట్స్ అని చూపెట్టా. అడిగితే అతను ఏం క్లియరెన్స్ లేదు, 1 రూపీ కరెక్ట్గా ఉంది. అప్పుడు చెప్పు తీసుకుని కొట్టాను. అదే బ్యాంకింగ్లో పక్కన కోటక్ మహేంద్ర బ్యాంక్లో అతను స్టేట్మెంట్స్ ఉంటాయి, నా అకౌంట్ నెంబర్. అంటే మనకు స్టేట్మెంట్ కావాలంటే ఏ బ్యాంక్ నుంచైనా వస్తుంది. పలానా మన చెక్ బుక్స్ కావాలంటే మన చందనగర్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకోవాలి, మన చందనగర్ బ్యాంకు. నేను అన్నీ చూపిస్తే అతను ఏం మాట్లాడలే. నా స్టేట్మెంట్స్ ఆ నెంబర్కి, నాగరాజు అనే నెంబర్కి చూపెట్టి అతని కింద పనిచేసేవాడు ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ బ్యాంకులో చెప్పు తీసుకుంటుంది వాడిని. నా సెల్ ఫోన్ పోయింది. నా సెల్ ఫోన్ పోతే డబ్బు ఎవడు కట్టాడు, నేను కట్టా, అడిగాడు కాబట్టి. ఇప్పుడు ఏంది ఇది అన్న, నా సెల్ ఫోన్ 12,000 సెల్ ఫోన్ పోయింది. ఇంకోటి 12,000 సెల్ ఫోన్స్ పోయాయి. పిచ్చిగా ఉందా మీకు అందరికీ ఎలా ఉందని అంత క్లియర్గా అడిగాడు. మరి ఇప్పుడు నేను ఏం చేయను అన్నాడు. అతను 3,000 క్యాష్ పోయింది. 3,000 క్యాష్ పోయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు, 1,000 రూపాయలు క్యాష్ పోయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు. అప్పుడు నాకు రోజు అనిపించింది ఇది అయిందని. అతనేం మాట్లాడలే, సైలెంట్గా ఈ రూమ్లో ఏమైంది. ఇంకోసారి నువ్వు ఒక మనిషిని అమ్మానిస్తే క్యాట్లీగా ఉండు. నావే ఇక్కడే ఇంత పోయి అవుట్లోడ్ నేను ఎలా డిస్కస్ చేసుకోగలను. కానీ నేను దాచిన సేవింగ్స్ అకౌంట్ మా తమ్ముడికి నేను 50,000 వరకు ఇవ్వాలి. 128 ఇచ్చాను. మళ్ళీ వాడి నిన్న రీసెంట్గా 1,000 సెండ్ చేశాడు నాకు. 1,000 సెండ్ చేశాడు. మన పూజకి కొంచెం డబ్బు తక్కువ అవుతే వాడి 1,200 ఇచ్చాడు. టోటల్ 3,200 వాడు ఇచ్చాడు. ఇంకా వాడికి 53,200 ఇవ్వాలి నేను. అందులో 28,000 మాత్రం రిఫర్ ఇచ్చాం మా బ్రదర్కి. మిగతా డబ్బు కూడా నేను విత్డ్రా చేసి ఇచ్చేస్తాను నా పిఎఫ్.
అన్నారు వద్దన్నారు. సో ఐ హోప్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ ఉండాలి. మీ అందరూ ఆ జీవితంలో అభివృద్ధిలోకి రావాలి. మీతో పాటు నేను అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే ఈ వీడియో చేయడానికి. అలా అనిపిస్తే ఎందుకు నాకు రాజ్యాంగం ఇచ్చిందని అనుకుంటే ఈ వీడియో చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్లు బయట చెప్పుకున్నాను.